ప్రేతాత్మ. భూత ప్రేతాలని రెండు రకాలు. కనబడి వినబడనివి భూతాలైతే, వినబడి కనబడనివి ప్రేతాలు. మన పూర్వీకులు ఈ రెండింటిని అశుభకరమైనవిగా తేల్చారు. నవీన యుగానికి వస్తే ఈ భూత ప్రేత లక్షణాలు కలిగినవి చాలా తయారైనవి. వీటి వాడకం ప్రజల చేత ఎక్కువగా చేయబడుతున్నది. వీటిలో ముఖ్యమైనది నేటి ఫోను. ఈ ఫోన్ల వలన కానరాని నష్టం మానవాళికి జరుగుతోంది. అయితే ఈ నష్టం గుర్తిస్తున్నవారు అరుదు. దీనిని ఒక గొప్ప సౌకర్యంగా భావిస్తున్న వారే చాలా ఎక్కువ. దీనిని తరచి నిశితంగా పరిశీలించితే దీని నష్టం గుర్తించగలుగుతాము. ఈ సౌకర్యం మొదట్లో ఏదైనా శుభాశుభ ఘటన సంభవిస్తే దానిని తక్షణం సంబంధీకులకు తెలియజేయడానికి గాను ఏర్పాటు చేయబడ్డదిగా మొదలైంది. ఆ రోజుల్లో టెలిగ్రామ్ వచ్చిందన్నా, ఫోన్ వచ్చిందన్నా ఏ వార్త వినవలసి వస్తుందో అని భయపడుతూ ఉండేవారు. రాను రాను దాని వాడకం ఎంత చులకన విషయాలకు పరిమితం అయిందో ఇప్పటి సెల్ ఫోన్ సంస్కృతి చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇది సాంస్కృతిక మరియు శీలపరమైన పతనానికి ముఖ్య కారణంగా మారింది. భార్యాభర్తల కీచులాటలకి, గృహ కల్లోలాలకి, గ్రామ కుటుంబ వ్యవస్థల విచ్ఛిన్నానికి ఇది ఒక ముఖ్య కారణం. సౌకర్యం పేరుతో విశృంఖలత్వం, దిగదారుడుతనం, దేని మీద అదుపు పొదుపు ఆసక్తులు లేనితనం మొదలైనవి దీనివలన సంప్రాప్తించినవి. ఇక దీనివలన జరుగుతున్న పని నష్టం, యావధ్వంసం చెప్పనక్కర్లేదు. కావలసిన సమాచారం ఏది, అనవసర సమాచారం ఏది అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో నశించిపోవడానికి ఈ సౌకర్యం ముఖ్య కారణమైంది. మనిషికి ఎదురు బదురు పడినప్పుడు సంభాషణ అనేది లేకుండా చేసి వాళ్లే కొంత దూరంలో ఉన్నప్పుడు మాత్రమే సంభాషించుకునే పద్ధతికి దీనివలన శ్రీకారం చుట్టబడింది. తద్వారా మనిషిని విడదీసి కలిసి పనిచేసే లక్షణాన్ని మనుష్యుల్లో అంతరింపజేయడానికి కారణమైంది. పురాణాల్లో మనిషి కనబడకుండా మాట వినబడుతూ శబ్దాలు చేయబడుతూ ఉండే చేష్టల్ని ప్రేతాత్మ చేష్టలుగా పరిగణించారు. అటువంటి వాటిని అశుభప్రదమైనవిగా వర్గీకరించారు. యుద్ధాల్లో అటువంటి యుద్ధం చేసి అంటే మనిషి కనబడకుండా చేసే యుద్ధాన్ని రాక్షస యుద్ధం అనేవారు. ఆ పోలికలన్నీ ప్రస్తుతం ఈ ఫోన్ అనే సౌకర్యంలో కనబడతాయి. కాబట్టి ఈ సౌకర్యాన్ని వీలైనంత తక్కువగా వాడడమో లేక పూర్తిగా మానివేయడమో చేయగలిగితే మరీ మంచిది. తద్వారా ప్రపంచ శాంతికి బాట వేయగలిగిన వాళ్ళమవుతాము. మన పూర్వీకులు చెప్పిన వసుధైక కుటుంబకం అన్నా, సర్వేజనా సుఖినో భవంతు అన్నా ఆ మాటలు అమలులోకి తెచ్చిన వాళ్ళం అవుతాము.